నివాసం ఏదైతే హౌస్ నెంబర్ 3-96 ఎర్రవెల్లి సిద్దిపేటకి సంబంధించిన అడ్రస్ని మెన్షన్ చేసి ఫర్దర్గా వచ్చే నోటీసులు కూడా ఇదే హౌస్ నెంబర్కి పంపించాలని చెప్పేసి కూడా ఆయన సిట్ అధికారులను కోరడం జరిగింది. అంతేకాకుండా విచారణను కూడా ఫామ్ హౌస్ కాదు, ఎవరైతే విచారణ సాక్షిగా స్టేట్మెంట్ నమోదు చేయాలనుకుంటున్నారో వాటికి సంబంధించి అతను ఉన్న ప్లేస్కే, అంటే ఇన్వెస్టిగేషన్ జరిగే పోలీస్ స్టేషనే కాదు, అతను ఎక్కడైతే నివాసం ఉంటాడో అక్కడికే వచ్చి విచారణ చేసే విధంగా చట్టంలో ఉంది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఫామ్ హౌస్కే వచ్చి విచారణ చేయండి అని చెప్పేసి కూడా ఆయన కోరడం జరిగింది. దానికి సంబంధించి ఇప్పుడు సిట్ అధికారులు ఎలాంటి రిప్లై ఇస్తారు, మళ్ళీ ఫర్దర్గా నోటీసు ఏ డేట్ ఫిక్స్ చేసి కేసీఆర్ని విచారించబోతున్నారు అనేది సిట్ అధికారులు ఇచ్చే నోటీసుని బట్టి తెలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి రేపు మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ చివరి తేదీ కావడంతోనే పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు కావచ్చు, అభ్యర్థులకు సంబంధించి నామినేషన్లు దాఖలు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి వారన్నిటికీ సంబంధించిన షెడ్యూల్లో బిజీగా ఉన్నాను కాబట్టి నేను రాలేకపోతున్నాను రేపు అని చెప్పేసి కూడా సిట్ అధికారులకు తెలియజేయడం జరిగింది. అయితే సిట్ అధికారులు మళ్ళీ రేపు కేసీఆర్కి నందినగర్ కాకుండా ఎర్రవల్లి ఫామ్ హౌస్లోనే నోటీస్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఆ నోటీస్లో డేట్ ఎప్పుడు అనేది కేసీఆర్కి మెన్షన్ చేస్తే ఆ తర్వాత ఇక్కడ నుంచి ఫామ్ హౌస్కే వెళ్ళి సిట్ అధికారులు విచారణ చేసే అవకాశాలు కూడా స్పష్టంగా కనబడుతున్నాయి. కాబట్టి ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ అధినేతగా ఉన్నాడు, ఎలక్షన్ల సమయం కాబట్టి బిజీగా ఉన్నాడు. కాబట్టి ఖచ్చితంగా సిట్ అధికారులు కూడా సమయం ఇచ్చే అవకాశం ఉంటుంది. రేపు నామినేషన్లు అయిపోయిన తర్వాత మళ్ళీ శనివారమా లేదంటే సోమవారమా విచారించేది సిట్ అధికారులు నిర్ణయించే అవకాశం ఉంటుంది. కానీ ఈ కేసుకు సంబంధించి పొలిటికల్ లీడర్లకు సంబంధించిన లింకులన్నీ బయటికి తీసే పనిలోనే సిట్ ఉంది. వాటికి సంబంధించిన స్టేట్మెంట్ అంతా కూడా రికార్డ్ చేసి కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేసిన తర్వాత కోర్టు నిర్ణయం ప్రకారం ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఈ కేసుకు సంబంధించి ఇక ప్రభాకర్ రావు బెయిల్ పిటిషన్కి సంబంధించి కూడా సుప్రీంకోర్టులో విచారణ ఉంది. కాబట్టి పెండింగ్లో సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం కూడా సిట్ అధికారులు ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. కానీ రాజకీయంగా ఉదయం నుంచి, అంటే కేసీఆర్కి నోటీసులు ఇచ్చినప్పటి నుంచి కూడా చర్చ జరుగుతుంది రాజకీయ వర్గాల్లో. కేసీఆర్కి నోటీసులు ఇచ్చారు, విచారణకు పిలుస్తున్నారు, ఇదంతా కూడా పొలిటికల్ గేమ్గా నడుస్తుందని చెప్పేసి ప్రతిపక్షాలు ఆరోపణ చేస్తున్నాయి. మున్సిపల్ ఎన్నికలు వచ్చాయి కాబట్టి ప్రజల అటెన్షన్ డైవర్షన్ చేయడం కోసమే కేసీఆర్కి నోటీసులు ఇచ్చి ఇదంతా డ్రామా ఆడుతున్నారని చెప్పేసి కూడా ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది. ఇటు వాటికి సంబంధించి ఎందుకంటే కేసులో ఏమీ లేదు, అసలు మాకు సంబంధమే లేదు అని చెప్పేసి కూడా గతంలో హరీష్ రావు, కేటీఆర్, సంతోష్ రావు కూడా అదే చెప్తున్నారు. కాబట్టి వారికి సంబంధించిన ఆధారాలన్నిటిని కూడా తీసుకొని వారి ముందు విచారించి వీటి ద్వారా మీరు ఎందుకు ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డారు, నిఘా వ్యవస్థ అనేది కొంతవరకే పరిమితం కావాలి, కానీ హద్దు దాటి మొత్తం వ్యాపారవేత్తలు, న్యాయమూర్తులు, జర్నలిస్టులు ప్రతి ఒక్కరి ఫోన్లను కూడా నక్సలైట్ల పేర్లతో ఎందుకు ట్యాప్ చేయాల్సి వచ్చిందనే దానికి సంబంధించి కేసీఆర్ని రేపు సుదీర్ఘంగా, అంటే మళ్ళీ విచారణ సందర్భంలో విచారించే అవకాశం ఉంటుంది. ఇటు రాధాకిషన్ రావు, ప్రభాకర్ రావు నిందితులు ఇచ్చిన స్టేట్మెంట్లు అన్నీ కూడా బిగ్ బాస్ అని చెప్పారు. కాబట్టి ఆ బిగ్ బాస్ కేసీఆర్ అని చెప్పేసి సిట్ గుర్తించింది. దాంట్లో భాగంగానే కేసీఆర్కి నోటీసులు ఇచ్చి విచారించబోతున్నారు. కాబట్టి ఆయన మళ్ళీ సమయం కోరిన విధంగానే నోటీసులు ఇచ్చి ఆ సమయానికి ఫామ్ హౌస్కి వెళ్తారా, హైదరాబాద్కే కేసీఆర్ని రమ్మని ఆయన నివాసంలో విచారిస్తారనే దానికి సంబంధించి క్లారిటీ మాత్రం సిట్ అధికారులు మళ్ళీ నోటీస్ ఇచ్చిన తర్వాతే, వారు రిప్లై ఇచ్చిన తర్వాతే తెలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి కేసీఆర్ విచారణ తర్వాత కోర్టులో మాత్రం ఛార్జ్షీట్ దాఖలు చేయబోతున్నారు. ఆ ఛార్జ్షీట్లో అనేక అంశాలు కూడా మెన్షన్ చేసే అవకాశం ఉంటుంది. ఇటు కేటీఆర్ ఏం చెప్పాడు, సంతోష్ రావు ఏం చెప్పాడు, హరీష్ రావు ఏం చెప్పాడు, కేసీఆర్ ఏం చెప్పబోతున్నాడు అనే దానికి సంబంధించిన పూర్తి వివరాలతో అన్నిటికి కలిపి ఛార్జ్షీట్ వేసి కేసుకు ఒక కొలిక్కి తెచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే 2024 మార్చి 10వ తేదీన ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత సుదీర్ఘంగా విచారిస్తూ వస్తున్నారు. ఈ కేసు డిలే కావడానికి కారణం ప్రభాకర్ రావు అమెరికా పారిపోవడం, ఆయన ఇండియాకి చాలా రోజుల తర్వాత తిరిగి రావడం, వాటికి సంబంధించిన విచారణ జరిగి ఇప్పుడు రాజకీయ నాయకులకు సంబంధించి మొదటి నుంచి కూడా వారికి సంబంధించిన లింకులు కావచ్చు, ఫామ్ హౌస్లో ఇప్పుడు ఏదైతే కేసీఆర్కి సంబంధించి ప్రగతి భవన్ కేంద్రంగానే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంతా కూడా ఆదేశాలు వచ్చేవి అని చెప్పేసి కూడా గతంలో సిట్ గుర్తించినట్టు ఇటు రాధాకిషన్ రావు, ప్రభాకర్ రావు ఇచ్చిన స్టేట్మెంటు, వీటన్నిటికి సంబంధించిన అంశాలపైన సిట్ దూకుడుగా విచారిస్తుంది. ఏ రోజుకి ఆ రోజు, అంటే విచారణ జరిగిన తర్వాత ఫర్దర్గా ఎవరికి నోటీసులు ఇవ్వాలి, ఇప్పటివరకు జరిగిన విచారణ ఏంటి, తర్వాత ఏ విధంగా ముందుకు వెళ్ళాలనే దానికి సంబంధించి హైదరాబాద్ కమిషనర్ సజ్జనార్ నేతృత్వంలో ప్రతిరోజు కమాండ్ కంట్రోల్లో భేటీ అయ్యి ఈ కేసుకు సంబంధించిన విచారణకు సంబంధించిన స్టేటస్ రోజుకి తెలుసుకుంటూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేసి కోర్టు నిర్ణయం
ప్రకారం ఈ కేసులో ముందుకు వెళ్ళే అవకాశం కనబడుతుంది. ఖచ్చితంగా ఇప్పుడు కేసీఆర్ సమయం కోరారు కాబట్టి కేసీఆర్కి సమయం ఇచ్చే అవకాశం ఉంది. మళ్ళీ ఫర్దర్ డేట్ని సిట్ అధికారులు నోటీసులు ఇచ్చినప్పుడే తెలిసే అవకాశం కనబడుతుంది. ఓకే సురేష్, మనకైతే ఇప్పుడు అటు కేసీఆర్ రాసిన రిప్లై లేఖకి సంబంధించి కూడా కీలక పరిణామం చోటు చేసుకుందనే చెప్పాలి. 7 పాయింట్లు కూడా కీలకంగా ప్రస్తావించారు. అటు కేసీఆర్ అయితే ఏదైతే 65 ఏళ్లు పైబడిన వారు ఎక్కడుంటే అక్కడికే వచ్చి విచారణ చేయాలంటూ కూడా చెప్పుకొచ్చారు. అలాగే రేపు విచారణకు రాలేనంటూ కూడా అటు ఏసీపీకి కూడా రిప్లై ఇచ్చారు. ఏదైతే సిఆర్పిసి ప్రకారం కూడా 65 ఏళ్లు పైబడిన వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడికే వచ్చి విచారణ చేయాలి. బిజీ షెడ్యూల్ ఉన్న కారణంగా కూడా విచారణ తేదీని మార్చుకునే వెసులుబాటు ఉంది. సిట్ అయితే ఆ వెసులుబాటు కల్పించవచ్చు. ఏదైతే మాజీ సీఎంగా ఒక ప్రధాన నేతగా కూడా నేనైతే విచారణకు పూర్తిగా సహకరిస్తానంటూ కూడా ఆ నోటీసులో పేర్కొన్నారు. సిఆర్పిసి ప్రకారం భౌగోళిక పరిస్థితులు విచారణకు అనుగుణంగా మార్చుకోవచ్చు అంటూ కూడా ఆయన రాసుకొచ్చారు. అయితే ఇకపై నోటీసులు ఇవ్వాలంటే నా ఫామ్ హౌస్కే పంపించాలంటూ కూడా లేఖలో పేర్కొన్నారు. మాజీ సీఎంగా ప్రతిపక్ష నేతగా విచారణకు సహకరిస్తాను, కానీ రేపు మాత్రం నాకు విచారణకు వచ్చేందుకు సమయం లేదు, నేను బిజీగా ఉన్నాను, నాకు మరొక తేదీ ప్రకటించాలి, మీరు ఎప్పుడు రమ్మన్నా కూడా నేను విచారణకు నేను ఎక్కడుంటే అక్కడికి వచ్చి విచారణ చేయాలంటూ కూడా ఏదైతే 7 పాయింట్లైనైతే ప్రధానంగా ఆ లేఖలో పేర్కొన్నారని చెప్పాలి. సో అయితే ఇప్పుడు ఫామ్ హౌస్ కు వచ్చే నోటీసులు ఇవ్వాలి. కేవలం 65 సంవత్సరాలు పైబడిన వారు ఎక్కడుంటే అక్కడికి వచ్చి విచారణ చేయాలంటూ కూడా కేసీఆర్ అయితే ఆ లేఖలో ఇచ్చారు. అయితే ఫోన్ ట్యాపింగ్ విషయంలో కీలక పరిణామం చోటు చేసుకుందనే చెప్పాలి. అంతా రేపు కేసీఆర్ విచారణకు వస్తారని భావించారు. కేసీఆర్ కు నోటీసులు ఇచ్చిన అనంతరం కూడా అటు ప్రతిపక్షాలైతే విరుచుకుపడుతున్నాయి. దీనిపై కూడా ఎవరికి వచ్చిన రీతిలో వారు మాట్లాడుతున్నారు. మాటల యుద్ధం జరుగుతుందని చెప్పాలి. ఎస్ బ్యాక్ టు సురేష్, మనం చూస్తున్నాము ఒక 7 పాయింట్లనైతే కీలకంగా ప్రస్తావించారైనా ఈసారి నోటీసులు ఇస్తే కనుక ఫామ్ హౌస్ కు వచ్చే ఇవ్వాలంటూ కూడా దానిలో తెలిపారు. సిఆర్పిసి ప్రకారం కూడా తేదీని మార్చుకునే వెసులుబాటు ఉంది, ఆ వెసులుబాటు కల్పించాలంటూ కూడా ఆయనైతే దాంట్లో కోరడం చూసాం. మరి సిట్ స్పందన ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు? ఖచ్చితంగా సిట్ దీనికి సంబంధించి కేసీఆర్కి రిప్లై ఇస్తుంది. ఆ రిప్లైలో ఎలాంటి అంశాలు మెన్షన్ చేస్తారనేది ఇప్పుడు కీలకంగా ఉండబోతుంది. ఎందుకంటే చట్ట ప్రకారము ఎవరైతే సాక్షిగా విచారించి ఆయన స్టేట్మెంట్ నమోదు చేసుకోవాలనుకుంటున్నారో ఆయన ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి అక్కడికే వచ్చి విచారణ అధికారి స్టేట్మెంట్ రికార్డ్ చేసుకోవచ్చు అని చట్టంలోనే ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఆ చట్టాన్ని పాటించండి, నేను పూర్తిగా మీకు సహకరిస్తాను, మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నాను, ప్రతిపక్ష నేతగా ఉన్నాను, కాబట్టి నేను విచారణకు పూర్తిగా సహకరించడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పేసి కూడా కేసీఆర్ అందులో మెన్షన్ చేసి చెప్పడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా అంతేకాదు, అంటే ఫర్దర్గా మళ్ళీ ఇచ్చే నోటీసులు కూడా ఎర్రవల్లిలో ఉన్నటువంటి నా ఫామ్ హౌస్కే ఇవ్వండి వచ్చి అని చెప్పేసి కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఆ లెటర్లో పై ఉన్నటువంటి అడ్రస్కి మళ్ళీ ఫర్దర్గా వచ్చే లెటర్స్ అన్నీ కూడా అక్కడికే పంపించండి అని చెప్పేసి కూడా ఆయన పేర్కొనడం జరిగింది. కాబట్టి ఇప్పుడు రేపు విచారణకి రావాలని నోటీసులు ఇచ్చారు కాబట్టి రేపు రాలేను అని చెప్పేసి ఆయన స్పష్టం చేశాడు. మళ్ళీ ఎప్పుడు డేట్ అనేది సిట్టు నిర్ణయిస్తుంది, ఆ డేట్ ప్రకారమే కేసీఆర్ని విచారణకు పిలిచే అవకాశం ఉంది, ఆయన దగ్గరికి వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ఎర్రవల్లి ఫామ్ హౌస్కే రమ్మన్నారు కాబట్టి సిట్ అధికారులు కూడా అక్కడికి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆయన వయసు రీత్యా కావచ్చు, మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నాడు, 10 సంవత్సరాల పాటు తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. కాబట్టి ఆయన వయసు రీత్యా ఖచ్చితంగా ఎర్రవల్లి ఫామ్ హౌస్కి సిట్ అధికారులు వెళ్ళే అవకాశం కూడా ఉంది. అక్కడికే వెళ్ళి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసే అవకాశం ఉంది. కాని పక్షంలో నందినగర్ నివాసంలోనే ఆయన నివాసానికి పిలిచి అక్కడ ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేసుకునే అవకాశం కనబడుతుంది. ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి అనేక అంశాలు, అంటే రాజకీయ పరంగా చర్చలు జరుగుతున్నాయి. ఎన్నికలు వచ్చిన సమయంలోనే ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన అంశాన్ని లేవనెత్తున్నారు తప్ప దీంట్లో అసలు మొత్తం ఏం జరిగింది, అసలు దీనికి సంబంధించిన పూర్తి ఇన్వెస్టిగేషన్ ఎప్పుడు పూర్తవుతుంది అనే దానికి సంబంధించి కూడా ప్రశ్నలు లేవనెత్తున్నారు. ఇటు బీజేపీ కూడా అంటే ఫోన్